మీరు చూస్తున్నది పోలవరం ప్రాజెక్టు దగ్గరండి. మనం అశ్వరావుపేట నుంచి బుట్టాయిగూడెం, దొరమామిడి, కన్నాపురం ఇటు పోలవరం మీదుగా పోలవరం వచ్చాం. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే పట్టుసీమ ప్రాజెక్టు మరియు పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న మహానందీశ్వర స్వామి ఆలయం మరియు పురుషోత్తపట్నంలో ఉన్న రామదుర్గం 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలోని పోలవరం ప్రాజెక్టు దగ్గర కాపర్ డ్యామ్ దగ్గర గండిపోచమ్మ తల్లి ఆలయం ఉంటుంది, విగ్రహం. అయితే మనం ఇప్పుడు వెళ్ళేది దేవీపట్నంలో. పోలవరం ముంపు ప్రాంత 10 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇల్లు ఖాళీ చేసేసారు. ఆ ప్రాంతం ఏ విధంగా ఉంది, ఈ ఫస్ట్ మునిగే ప్రదేశంలో దేవీపట్నం ఒకటి. ఈ దేవీపట్నంలో 10 గ్రామాలు ఉంటాయి, మండల హెడ్ క్వార్టర్ అది. అక్కడ ఉన్న గ్రామాలన్నీ విజిట్ చేసి పోలవరం ప్రాంతంలో మునిగిపోతున్న మనుషులు, నిర్వాసితులు, వారికి ప్రభుత్వం సహాయం అందిందా లేదా, వాళ్ళకి ఇంకేమైనా అందాలా ఏంటనేది మేము విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. సమస్యని బయటకు తెలియజేయాలనుకుంటున్నాం. పోలవరం ప్రాంతంలోని ఉన్న దేవీపట్నం దగ్గర మనకి అల్లూరి సీతారామరాజు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంపై, పోలీస్ స్టేషన్పై యుద్ధం ప్రకటించి అక్కడ వారితో యుద్ధం చేసి తుపాకులు, పుస్తకాలు తీసుకెళ్ళిపోయారు. దాని గురించి కూడా మీకు పూర్తి వివరాలు చేద్దాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు లాకులు చూడగలరు. అదేవిధంగా మీరు ఆ లాకులు మరియు ఇప్పుడు మహానందీశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. మీరు ఈ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఇది మహానందీశ్వర స్వామి. దాని తర్వాత ఈ కట్ట మీద కాపర్ డ్యామ్ దగ్గర మీకు కనపడుతూ ఉంటుంది కాపర్ డ్యాము. ఇప్పుడు మనం లాంచీ దిగేసామండి. దిగి ప్రయాణం మొదలేస్తాం. ప్రయాణం మొదలేసి దేవీపట్నం మనం వెళతాం. దయచేసి నువ్వులేపు తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వారికి వీడియో షేర్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఊరి పేరు స్ట్రైట్ ముంపు ప్రాంతంలో మొదటి గ్రామం అండి ఇది. దేవీపట్నం మండలంలోని కొందూరు ఈ గ్రామం. చూడండి, ఖాళీ చేసేసారు. ఇక్కడ శివాలయం కూడా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చూడండి. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయండి. ఈ గుట్టల నుంచి, కొండల్లో నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. వాగులుగా ఏర్పడి ఇది గోదావరిలో కలిసిద్ది. ఈ ప్రాంతం అంతా పచ్చదనంగా, ప్రకృతిగా ఉంటుంది. ఇక్కడ అన్ని పంటలు పండుతాయి. ఇప్పుడు చెట్లు చూడండి, ఎండిపోయి ఉన్నాయి. అంటే గతంలో ఇక్కడ గ్రామం ఉండేది. అన్ని మామిడి చెట్లు, మర్రి చెట్లు, లేదా వివిధ రకాలైన వృక్ష చనిపోతున్నాయి చెట్లు. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న నిర్వాసితుల్లో ఇది 3వ గ్రామం అండి. ఈ గ్రామం కూడా చూడండి, ఖాళీ అయిపోయింది, మొండిగోడలతో ఉంది. ఒకసారి ఈ వీడియో చూడండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళుతున్న మార్గంలోని మనకి 2 రూట్లు ఉంటాయండి. రైట్ సైడ్ వెళ్తే రంపచోడవరం 15 కిలోమీటర్లు, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే దేవీపట్నం మార్గం అండి. ఇక్కడ ఈ ప్రాంతం అంతా రెవెన్యూ అధికారులు, పోలీసులకి ఎటువంటి సంబంధం లేదండి. ఓన్లీ ఫారెస్ట్ అధికారులు పరిరక్షణలతోని ఈ ప్రాంతం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద వృక్షాలు, కొండలు, వివిధ ఫలసాయం ఇచ్చే వృక్షాలు
మరియు అనేకమైన ఆ, ప్రకృతికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఫారెస్ట్ అధికారుల పరిరక్షణ ఉంటుంది. దయచేసి అనుమతి తీసుకొని మీరు వెళ్ళాలని మేము కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇదేంటి కొంత ఫారెస్ట్ వాళ్ళు కూడా నరికిచ్చి పడదెగుతారా? ఊర్లోకి వెళ్దాం. కట్టుకున్నారు ఇదేనా ఎదురుందంటారా దేవి పప్పం? అయితే అదే ఉంటుంది. అదే అదే చేసిన చూసిన ఎదర గురువు గారు. సబ్జెక్ట్ ఒకసారి నాకు చెప్తుగానే చూడదు వీడియో. ముందుంది కదా ఇంకా. మీరు చూస్తున్నది ఇది దేవీపట్నం అండి. ఇదంతా పంట పొలాలు, వరి, మిర్చి, పొగాకు, అపరాలు వేస్తున్నారండి. ఈ లాంగ్ నుంచి వ్యూ బాగుంటుందని చాలా అందంగా ఉంది. మే నెల చివరిలోను జూన్ మొదటి వారిలోని వెళ్దామనుకున్నాం. జూన్లో వచ్చాం. చూడండి కొండల ప్రాంతంలో ఉంది. అటువైపు గోదావరి, ఇటు దేవీపట్నం, ఈ కొండలు కనపడుతున్నాయి చూడండి. ఈ ప్రదేశం చూడతగ్గ ప్రదేశం కాబట్టి మంచిగా చూడాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గ్రామంలోకి మనం వెళ్తున్నామండి. పచ్చని చెట్లు ఎండిపోయినాయి చూడండి, పెద్ద చెట్లు. గ్రామంలోకి మన ఎంట్రన్స్ అవుతున్నాం. ఇదే గ్రామం మొదటి అండి. చిన్న గుడి ఉంది, ధ్వంసం అయిపోయింది. ఇటు పంచాయతీ ప్రభుత్వ మంచినీటి సమస్య, ఇది వాటర్ ట్యాంక్ ఉంది, నీటి సమస్యకి సంబంధించింది. దేవీపట్నం 2013లో దీన్ని ప్రారంభించారు. ఇక్కడ మొదటగా మనకు కనిపించేది ఎంపీడీఓ కార్యాలయం, మంచినీళ్ళ ట్యాంకు, సిపిఎస్, చిన్న స్కూల్స్ ఇవి దర్శనమిస్తున్నామని మనకి. ఈ ప్రదేశం గోదావరి ఒడ్డు పక్కనే ఉంటుంది. దాదాపు ఒక 30 మీటర్లు ఉంటుందండి. ఇది స్కూల్ అండి, ఎలిమెంటరీ స్కూలు. ఇది మండల ప్రజా పరిషత్తు భవనం. ఇక్కడే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ లాంఛనంగా కార్యక్రమాలు. అధికారులు అందుబాటులో ఉంటారు. రోడ్డు మార్గం బాగుంది. ఇక్కడికి రాజమండ్రి, గోకవరం ఈ ప్రాంతంలో వీరు ఏదైనా కొనుగోలు చేయాలన్నా, ఏదన్నా పెద్ద పట్టణంకి వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవీపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అండి. ఇది హాస్పిటల్ పూర్తిగా గోదావరి ముంపు ప్రాంతం కాబట్టి దేవీపట్నం. ఇక్కడ ప్రభుత్వం హాస్పిటల్స్ ఇది దాదాపుగా స్వతంత్రం రాకముందు ఈ హాస్పిటల్ నిర్మించారు. దీని ఇక్కడ ఈ ప్రాంతం గిరిజన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం. పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ ప్రాంతం కనుమరుగైంది. ఈ ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవీపట్నంలోని. ఒకసారి చూడండి, మొత్తం ధ్వంసం అయిపోయింది, పాడైపోయి ఉంది.
మిత్రులందరికీ నమస్కారం అండి. న్యూలైఫ్ తెలుగు టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం పోలవరం ప్రాజెక్టు దగ్గర దేవీపట్నం వచ్చామండి. మనం దేవీపట్నంలో ఇక్కడ మొదటి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు ఎవరయ్యాయంటే దేవీపట్నం వాసులు, తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులు చాలామంది ఉన్నారు. అయితే దేవీపట్నానికి ఉన్న ప్రసిద్ధి ఏంటంటే ఈ ప్రదేశంలోని గొప్ప మహానుభావులు ఈ ప్రాంతంలో తిరిగి నడయాడారు. వారిలో ముఖ్యమైన నాయకుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో నడయాడిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోని పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, హై స్కూల్ ఇవన్నీ ప్రదేశాలు ఉన్నాయి. దాంతోపాటుగా పోలవరం మీ వెనకాల కనిపిస్తుంది, పోలవరం డ్యామ్ కడుతున్నారు. ఆ ప్రదేశం లాకులు కాపర్ డ్యాము ఉంది. అయితే ఈ ప్రదేశంలోని కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఖాళీ చేసేసి వేరే ప్రాంతాలకి పునరావాసం ఇచ్చారు. అయితే ఈ ప్రాంతంలోకి నిర్వాసితులకి డబ్బులు ఇచ్చారు. అది ఎస్టీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఇంకా అదర్ కాస్ట్ ఎవరైనా సరే వారికి ప్రభుత్వం అండగా నిలవాలని న్యూలైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. అందుకోసం దేవీపట్నం వచ్చి ఈరోజు మీకు మరిన్ని విషయాలు తెలియజేద్దని చూస్తున్నాం. అందుకోసమే మీరు న్యూలైఫ్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. మీరు ఈ బిల్డింగ్ని చూస్తున్నారు, ఇది గవర్నమెంట్కి సంబంధించిందండి. ఇది 1987లో దీన్ని కట్టారు. అక్కడ పైన ఉంది చూడండి ఒకసారి. అంటే ఈ ప్రాంతంలో వాళ్ళు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో గోదావరి నమ్ముకొని జీవించుకుంటూ ఉంటున్నారు. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు పేరుతో చాలామంది కుటుంబాలు చిన్న భిన్నమైనవి. ఇక చెట్లు కూడా చూడండి పూర్తిగా ఎండిపోయినాయి. ఏ చెట్టు కూడా పరివారం లేదు. ఈ బిల్డింగులు అటవీ శాఖ బిల్డింగు. ఇక బీట్ ఆఫీసర్ల వాళ్ళు ఉంటారు. ప్రతిదీ కూడా ఇక్కడ శిథిలావస్థలో కనపడుతూ ఉంది. నిర్వాసితులు ఖాళీ చేసి ఉన్నారు ప్రదేశం. ఒకసారి చూడండి. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, ప్రతిదీ కూడా, మర్రి చెట్టు, చింత చెట్లు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. కానీ కొంతమంది బతకడం కోసం కొంతమంది ఏదో అంటారు కదా సామెత, ఆ విధంగా ఉంది చూడండి. బహుళంతస్తుల బిల్డింగులు కట్టారు సంతోషంగా కుటుంబం వాళ్ళు జీవించడం కోసం. కానీ ఒక్కళ్ళకి కూడా ఉందామని ఆశతో ఉన్నా కూడా ఎవరికి అవకాశం లేకుండా పోయింది. ప్రతిదీ కూడా మీకు పూర్తి సమాచారం ఇద్దామని నడుచుకుంటూ తీస్తున్నామండి వీడియో. ఇది 1953లోది బిల్డింగు చూడండి. అంటే ఈ ప్రాంతం వాసులు ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారన్నది కూడా ఇది 1953లో కట్టిన ఇల్లు అండి. ఇది చూడండి. అప్పటి కట్టడం చూడండి. 18 అంగుళాలు కట్టారు ఇది ఇల్లు. ఒకసారి మనం చూద్దాం. అప్పుడు అలమార్లు అండి, పెద్ద పెద్ద గోడలతో కట్టేసి ఉన్నాయి. ప్రతిదీ కూడా వారి బాధ వర్ణాతీతం. మనం చెప్పుకోవడానికి కూడా చెప్పడం వరకే కానీ మనం వారి బాధలో తీర్చలేము ఎవరు కూడా. పోలవరం వరమ శాపం అంటే ఈ ప్రాంతవాసులు శాపం అంటారు.
ఎందుకంటే ఒక యజమాని తను సంపాదించుకున్న కొంత తినంగా మిగిలి డబ్బు అది దాచుకొని ఏదైనా పిల్లల్ని చదివించుకోవటమా వాళ్ళు ప్రయోజకులు చేయటమా ఉంటుంది. కొంత దాచింది అయితే ఈ విధంగా ఇల్లులు ఉండటానికి నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ ప్రాంతవాసులకి ఎన్నో కష్టాలు చేసి వాళ్ళు సంపాదించిందంతా నిర్వాసితుల పేరుతో వారు ఈ ధనాన్ని లాస్ అవుతున్నారు. ప్రభుత్వాలు ఎంత ఇచ్చినా డబ్బులు వారికి వాళ్ళ రుణం తీర్చుకోలేరు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారని మనం అనొచ్చు. అందుకోసమే ఏంటంటే ఏదైనా ప్రయోజనం చేయాలంటే టైం పట్టిద్ది, కానీ పాడు చేయాలంటే ఎంతో టైం పట్టదో అనడానికి ఉదాహరణ ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు ఒకరిని కొట్టి 10 మందికి పెట్టడం అంటే ఈ పోలవరం నిర్వాసితులకి ఉదాహరణ. రాజకీయ నాయకులు వాళ్ళు సంతోషంగా బాగానే ఉంటారు, కానీ ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకసారి గమనించగలరు. ఏ ఊరి మీదే? లింగారం అండి. నేను పుట్టినప్పుడు మా ఇక్కడ పుట్టామండి లింగారంలోనే. మా ఇప్పుడు 45 సంవత్సరాలండి. చెప్పండి, ఇక్కడ ఉంటున్నాను. మీకేం తెలుసు దీని గురించి? అంటే ఏం చెప్పదండి, ఈ 10 సంవత్సరాల నుంచి లేబర్ అనుకున్నారండి. లేపారండి. 3 సంవత్సరాలు ఎంత అవుతుందండి లేపేసి. ఏమి ఇచ్చారు మీకు? మాకి ఈ ఇండ్లకంటే ఈ ఇంటిని బట్టి ఇచ్చారండి. ఎంత ఇచ్చారు? ఇంటిని బట్టి అండి. ఈ పెంకుళ్ళు ఓడుకోవాలాగా, డాబాలు కోవలాగా, టాటా కిందకి ఒక రేట్ అండి. టాటాకి ఎంత ఇచ్చారు? పెంకుటింటికి ఎంత ఇచ్చారు ఒకసారి చెప్పండి. పెంకుటింట్లకి అంటే మారుగా అది ఇంకా అడుగులు లెక్క ఇచ్చారండి. సుమారుగా ఎంత వచ్చింది? టాటాకి అంటే 35,000 అలా ఇచ్చారండి. పెంకుటిల్కి? పెంకుటింట్లకి ఉంటాయండి, లక్షలు ఉంటాయండి. డాబాల కంటే ఒక 5-6 లక్షలు ఇచ్చారండి. భూమికి భూమి ఇచ్చారా? భూమి ఇచ్చారండి. ఎక్కడ ఇచ్చారు? వాళ్ళు ఎక్కడ చూసుకుంటే అక్కడ ఇచ్చారండి. అంటే ఏ ప్రాంతంలో మీకు ఆయన ఐడియా ఉందా ఊరి పేరులో? ఊరి పేరు అంటే బాగా దేవపట్నం మండలంలో వెళ్ళారండి, పేటకేసి. ఇది ఉన్న వాళ్ళేమో గోకరం వెళ్ళారండి, ఆ పక్క తీసుకున్నారండి. అక్కడ పొలాలు ఉంటే అక్కడ. మరి పెళ్ళైన వాళ్ళకి ఏదో అమౌంట్ అన్నారు? పెళ్ళి అయిన వాళ్ళకి అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చారండి, దాటిన వాళ్ళకి మాత్రం ఇవ్వలేదండి. ఫస్ట్ ఎంత ఇచ్చారు నష్టపరిహారం భూములకి? భూములకి అంటే 7,50,000 చొప్పున ఇచ్చారండి. 7,50,000. మరి కొన్ని ప్రాంతాల్లో 1,25,000, 1,10,000 ఇచ్చారు. అక్కడంటే ముందే ఇచ్చినట్టున్నారండి 1,10,000 చొప్పున. తర్వాత 7,50,000. ఇది ఎన్నోసారి మొదట మునిగేది ఇదేనా? ఇదేనండి. ఊరి పేరు ఏం పేరు? ఇది దేవపట్నం అండి. దేవపట్నం. ఎన్ని ఇళ్ళు ఉంటాయి సుమారుగా? అంటే అండి ఒక 500 ఇండ్లు ఎన్నో ఉంటాయి. అన్ని కాస్ట్లు ఉంటారా? అన్ని క్యాస్ట్లు ఉంటారు. ఇంకా పక్క ఊరు మాత్రం ఇంకా దూరాలు రెడ్లు అలా ఉన్నారండి. పక్క ఊరు పొలాలు ఏం పండిస్తారు ఇక్కడ? ఇక్కడండి మొక్కజొన్న, మిరప, బేన్ తోట, ఊరండి. ఆల్రెడీ పండించు. ఎక్కడ తీసుకెళ్తారు ఇది పండించింది? మార్కెట్ ఇక్కడ వచ్చి చూడండి. ఇక్కడికి వచ్చి కొనుక్కున్నారా? అంటే ఇప్పుడు రోడ్డు మార్గం లేదా సముద్రం? ఇది మన గోదావరి మార్గం? రోడ్డు మార్గం. రోడ్డు గోకర్ నుంచి వచ్చి చూడండి సౌకర్యాలు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంత గుడి. నైవేద్యాలకి దేవుడు కూడా నిర్వాసితుడిగా ఉన్నాడు. చూడండి అప్పటి కొన్ని విగ్రహాలు శిల్పాలకి ఇది పెయింటింగ్ వేసి ఉన్నాయి. ఇక్కడ విగ్రహమూర్తులు చేసింది కొంత పెయింటింగ్ వేసి ఉన్నాయి.
ఇక్కడ మన మిర్రర్ కూడా పెట్టారు, పాడైపోయింది. ఇప్పుడు మనం ఒక ఇంట్లోకి చూద్దామండి, శిథిలస్థమైన ఇల్లుకి వెళ్తున్నాం. మన లోనకి ఇంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈ ఇల్లు వెళ్దామంటే చూడండి, ఒండ్రు మట్టి బాగా ఏర్పాటు పెట్టేసి ఉంది. ఇంట్లోకి వెళ్ళటానికి ఇదొక గదండి. చూడండి ఏ విధంగా అంటే దాదాపు నేను 6 అడుగులు ఉంటానండి. అయితే నేను అంటే 5 అడుగులు దాదాపు ఒక 4 అడుగుల వరకు ఒండ్రు పట్టేసిందండి. మనం వెళ్ళటం లేదు, ఒంగోని వెళ్ళాలి. ఈ రూములో చూడండి, ఇక్కడ కిటికీలు ఉన్నాయి, ఎంతవరకు బూడిపోయినాయో, శిథిలాస్థితి అయిపోయింది. చూడండి ఇల్లు ఎంత సుందరంగా మంచిగా గోడలో కరెంటు లైట్లు ఏ విధంగా పెట్టుకున్నారో మంచి అందంగా తయారు చేసుకున్నారు. కానీ నిర్వాసితులు ఏ విధంగా లాసిపోయారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అంటానికి మీరు ఈ వీడియో చూడండి, ఏ విధంగా ఉందో ఏంటనేది చూడండి. అలమార్లో మంచిగా తయారు చేసుకున్నారు. పిచ్చి చెట్లు చాలా వచ్చేసినాయి, మంచి అందంగా మంచిగా శిథిలాస్థితి అయిపోయినాయి, మొత్తం అంతా పాడుపడిపోయిన ఉంది. అంటే ఈ ప్రాంత వాసులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా ఉన్నారు అనేది మీకు చూపిద్దాని ప్రదేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. చూడండి ఏ విధంగా ఉంది. మెట్లు మార్గం కూడా ఉందండి, కానీ ఏమీ లేదు, మొత్తం అంతా నాశనం అయిపోయింది. ఒకసారి చూడండి, ఇది ఇంటి బయట అండి. ఇంటి బయట వంటశాల మరియు ఈ గోదావరి ప్రాంతం కూడా ఉంటుంది. చూడండి ఇల్లు ఏ విధంగా పైగా మెట్లు ఉన్నది, కానీ అది ఏమీ లేదండి, మొత్తం పూడిపోయి ఉంది. ఇది నీళ్ళ తొట్టి, ప్రతిదీ కూడా గోదావరి వస్తూ ఉంటుంది. ఈ ప్రాంతవాసులకు శాపంగా మారింది పోలవరం ప్రాజెక్టు. నిర్వాసితులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కానీ వారు చాలా లాసిపోయారు, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. మీరు చూడాలంటే గుండె ధైర్యం చేసుకొని చూడాలి. ఒక కరెంటు మీటర్ కూడా ఉంది చూడండి. ప్రతిదీ కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ ఉన్నది ఈ ప్రాంతం. మీ వీడియో చేస్తున్నప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. దేవీపట్నంలో ఇక్కడున్న ప్రజలే నిర్వసితులు కాదండి. ఎందుకంటే మనం ఎన్నో భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తూ ఉంటాం. అది హిందూ దేవాలయమైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా, ఏదైనా భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో హిందూ దేవాలయాలు, క్రిస్టియన్స్ ఈ మధ్యనే కట్టారనుకుంటా, కొన్ని అక్కడక్కడ కనిపించినాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటుగా దేవుళ్ళు కూడా నిర్వాసితులయ్యారు. నిర్వాసితులని ఎందుకంటున్నామంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా పాడుపడ్డ ప్రాంతంలాగా కనపడుతుంది. ఎవరు లేరు కాబట్టి దేవుణ్ణి అంటే కూడా నిర్వాసితుడిగా చేశారంటే పట్టించుకోవట్లేదు. అంటే మన దగ్గర భక్తి ఉన్నప్పుడే దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. కానీ ఈ దేవుణ్ణి కూడా, విగ్రహమూర్తులను కూడా అక్కడ వదిలేశారు. ప్రజలు కూడా వదిలేశారు, ప్రభుత్వాలు కూడా వదిలేశారు. ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహమూర్తుల్ని 2-3 విగ్రహమూర్తులు ఉన్నారు. అయితే మీరు చూస్తున్నది ఇది పంచాయతీ కార్యాలయం అండి, దేవీపట్నంలో ఉన్నది. ఇక్కడ పెద్ద వృక్షం ఉంది, ఇది మర్రి చెట్టు. చూడండి ఎండిపోయి ఉంది. నీరు లేకపోతే ఏ విధంగా ఎండిపోద్దో దానికి మనుషులు కొంత నీరు పోసి కొంత వాటిని కూడా భక్తి శ్రద్ధలతో చూస్తే ఈ చెట్లు కూడా బాగుంటాయి. వీటితో పాటుగా ఇళ్ళు కూడా మొండిగోళ్ళతో మనకి దర్శనమిస్తున్నాయి. అందుకోసమే ఏంటంటే ఏదైనా కూడా మనిషి తిరిగినప్పుడే ఈ ప్రదేశమైన, ప్రాంతమైన, చెట్లైనా, వృక్షాలైనా మనకి మంచిగా ఉంటాయి. దాంతోపాటుగా నేను గమనించింది దీంట్లో చిన్న విషయం ఒకటి ఉందండి. ఇక్కడ జనాలు లేకపోయినా కూడా కాకులు వాటి సౌండ్ వినపడుతుంది. ఎందుకంటే కాకుల్లోని ఏ రకమైన కూడా అయితే అవ్వచ్చు, కానీ ఆ కాకుల శబ్దాలు కూడా వినపడుతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్నాయి. అంటే ప్రకృతిలోని పశువులు మరియు పక్షులు, వృక్ష జంతువులు, వృక్ష జాతికి సంబంధించిన
ఆ, ఆ చెట్లు ఉన్నాయి. ఇదిగో చూడండి, మీ బిల్డింగు 1955లో నిర్మించారు. ఇది అప్పుడు కట్టడం అండి. ఇది చూడండి, 50లో దీన్ని నిర్మించారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్న గోదావరి పరివాహ ప్రాంతంలోని నివసించడానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రదేశంలో ఉన్నారని మనం చెప్పడానికి ఆనవాళ్ళండి ఇవి. దీంతో పాటుగా గోదావరి నీళ్లు మనకి వచ్చినా రాకపోయినా మోటార్కి సంబంధించింది ఇక్కడ పంపు వేశారండి. ఈ పంపులు కూడా కొన్ని శిథిలాస్థితికి తెరిపోయి, ఇక్కడ కూడా మనకి ఓంకారం అని నినాదంతో ఒక గుడి ఉందండి. ఈ గుడి లోనికి వెళ్ళి చూద్దాం. గుడి కూడా ఉంది. అంటే నిర్వాసితులు కూడా చేసిన ఈ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకే జనాలే కాకుండా దేవుళ్ళు కూడా నిర్వాసితులు అయ్యారు. ఒకసారి ఈ గుడిలో విగ్రహమూర్తులను మనం ఒకసారి చూసొద్దాం. చూడండి. మనం చూస్తున్నది సాయిబాబా గుడి అండి. ఇది సాయిబాబా ఉండవు, ఒక పక్కన విఘ్నేశ్వరుడు, ఇంకో పక్క విష్ణుమూర్తి, మధ్యలో సాయిబాబా ఉండవు. అంటే ప్రాంతంలోని ఉన్న ఈ ప్రాంత వాసులు విగ్రహారాధన ఏ విధంగా చేసేవాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ గుడిని చాలా అందంగా తీర్చిదిద్దారు. కానీ పోలవరం నిర్వాసితులలో ఈ దేవుళ్ళు కూడా నిర్వాసితులయ్యారు. దానికి ఇదే ప్రాంతం చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కూడా 1950లో నిర్మించిందండి. ఇది పాతకాలపు ఇల్లు. ఇలాంటి ఆనవాళ్ళు చాలా ఉన్నాయి ఈ ప్రదేశంలో. ఇక గడ్డి మొక్కలు కూడా మొలిచేసినాయి. గోదావరికి అనేక శిథిలావస్థలు జరిగిపోయినాయి. ఎందుకు మనం ఈ ప్రదేశానికి వచ్చాం, ఈ ప్రాంతంలో ఎందుకు చూపిస్తున్నాం అంటే, పోలవరం ప్రాంత నిర్వాసితుల్ని ఆదుకోవాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. రామాలయం చూడండి, పైన విఘ్నేశ్వర స్వామి, లోన అమ్మవారు, రామ మందిరం, రామాలయం చూడండి శిథిలావస్థ అయిపోయింది. అంత రామ లక్ష్మణ సీతాదేవి హనుమంతుడు, ఈ పక్క గణేశుడు, గణపతి. అంటే ఈ ప్రదేశం అంతా మంచి బాగుండేది. పూజలు అని అందుకునేవారు స్వాములు నిత్యం. కానీ కనుమరుగు అయిపోయింది కాబట్టి రామమందిరం కూడా చూడండి. ప్రతి బిల్డింగ్ కూడా మొండి గోడలతోని కనపడతా ఉంది. ఏమీ లేదు. ప్రతి ఇల్లు కూడా కరెంటు స్తంభాల వరకు ఉన్నాయి, వైర్లు లేవు. కట్టడాలు పైన రేకులు మాత్రం తీసేశారు అనుకుంటా. చూడండి, వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఇళ్ళు. పోలవరం కట్టాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకున్నారు. అయితే 2002 నుంచి రాజశేఖర రెడ్డి దీని పునాది చేశారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ఒక 60% చేశారు. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చి ఒక 35% అయింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఏమి చేసినా కూడా నిర్వాసితులకి ఇవ్వాల్సినకే నష్టపరిహారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా అందలేదు.
అది కుకునూరు మండలంలో కానీ ఎల్లేరుపాడు మండలం కానీ మరియు ఈ దేవీపట్నం ఉన్న మండలాలలో కూడా నిర్వాసితులకి రావాల్సిన భూమికి భూమి రావాలి. నిర్వాసితులకి ఇచ్చిన 1,10,000 లేదా 6-7 లక్షలు అంటున్నారు. ఏదైనా కూడా నిర్వాసితులకి ఇవ్వాల్సిన కేంద్రం ప్రకటించిన ఏదైతే ప్రతిపాదన ఉందో వివిధ ప్రాజెక్టులకి రావాల్సింది ఈ ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.